శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. ధర్మరాజు రాజసూయాంతంలో శ్రీకృష్ణుడికి ప్రధానమైనటువంటి అర్ఘ్యం ఇవ్వాలని సంకల్పం చేసినప్పుడు అది ఉచితమైనటువంటి దానిగా భీష్ముడు కీర్తించగా దాన్ని వ్యతిరేకించినటువంటి శిశుపాలుడు భీష్ముడిని నిందించాడు, కృష్ణుణ్ణి నిందించాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ, ధర్మరాజుని, పాండవుల్ని అందరినీ కూడా నిందించాడు. ఎవరు ఎంత చెప్పినప్పటికీ, తన యొక్క పూర్వ చరిత్రను అంతటినీ చెప్పినప్పటికీ కూడా ఏమీ చెలించకుండా, వాటిని అసలు ఏమీ తలకి పట్టించుకోకుండా కేవలము ఉపాలంబనం చేయడమే ధ్యేయంగా పెట్టుకునేటువంటి వాడై పోగాలము దాపురించినటువంటి వాడు ఎవ్వరి మాట వినడు అన్నట్టుగా ఆ పోగాలం వచ్చింది కాబట్టి ఆ శిశుపాలుడికి అదంతా పరమాత్మ సంకల్పమే కాబట్టి అతడు ఇష్టం వచ్చినట్టుగా నిందావాక్యాలన్నీ పలుకుతూ ఆ భీష్ముడితో ఎన్ని మార్లు చెప్పినా కానీ తెలుసుకోకుండా భీష్ముడితో కూడా అనేకములైనటువంటి నిందలు చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నాయన నీ బుద్ధి నిజంగా లేదయ్యా, అందువలన నువ్వు ధర్మాన్ని నువ్వు చెబుతావు, నువ్వు ఆచరించవు, నువ్వు ఒక వికృతమైనటువంటి విచిత్రమైనటువంటి మనిషివి. ఎవడైనా ఏదైనా ఉపదేశం చేస్తే అది ఆచరించాలి, ఆచరించినటువంటి వాడు ఉపదేశం చేయాలి. కానీ నువ్వు కేవలం ఉపదేశమే చేస్తావు తప్ప అది అంతవరకు ఆచరించవు. ధర్మమైన ఉపదేశం చేస్తావు, అధర్మమైన వర్తనం కలిగి ఉంటావు. అందువలన అటువంటి నీ ధర్మాన్ని ఎవరు వింటారయ్యా? ఈ పాండవులు తప్ప. వాళ్ళు ఎంతో గొప్పవాడైనటువంటి ధర్మరాజు సైతము నాకంటే గొప్ప ధర్మవర్తనుడు లేడనుకునే ధర్మరాజు, గొప్ప ధర్మమూర్తి అయినటువంటి వాడు ధర్మరాజు అని లోకంలో కీర్తింపబడేటువంటి వాడు కూడా నీ మాటలే వింటున్నాడు అంటే ఇంకెంతకంట ఏముందయ్యా? ఇంత క్రితమైనా చెప్పాను, భూలింగ పక్ష అనేటువంటిది కూడా అధర్మం చేయకు అని, అది ఏ విధంగా అయితే ధర్మాన్ని ఆచరించండి అని చెబుతూ ఉపదేశం చేస్తూ అధర్మాన్ని ఆచరిస్తుందని, అట్లాగే నువ్వు కూడా ఈ మాటలు విన్నటువంటి వాడవయ్యి నువ్వు ఇలాంటి అధర్మమైనటువంటి ఉపదేశాలన్నీ కూడా ధర్మోపదేశం చేస్తావు, అధర్మమైన వర్తనం కలిగి ఉంటావు. నువ్వు చేసినటువంటి వాటిల్లో ఏది ధర్మమైనటువంటి పని అంటూ అతడి యొక్క పనులన్నింటినీ, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి గొప్ప గొప్ప లీలలన్నీ కూడా చాలా తేలికైనటువంటి విషయాలుగా చెబుతూ అనేక రకాలుగా శ్రీకృష్ణుణ్ణి ఉపాలంబనం చేశాడు. అట్లాగే ధర్మరాజుని నిందించాడు, కృష్ణుణ్ణి నిందించాడు, అదేవిధంగా భీష్ముణ్ణి విపరీతంగా నిందించాడు. ఇలా నిందిస్తున్నాడు. అలా నిందిస్తున్నటువంటి అతడి యొక్క మాటలు చాలా వికృతంగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాధాకరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతని మాటలు అలా విన్నటువంటి వాళ్ళై ఆ భీష్ముడి యొక్క మాటల్ని ఇచ్చతాం భూమిపాలానాం భీష్మ దీవస్య సంశయం లోక విద్విష్ట కర్మాహి నాణ్యోస్తి భవతా సమహ అని ఆఖరికి ఇలా చెబుతున్నాడు. ఈ రాజులే కనుక తలుచుకుంటే నీ జీవితం సంశయం అని తెలిసి కూడా లోకంలో నువ్వు ద్వేషించే పనులే చేస్తున్నావయ్యా, నీ వంటి వాడు అసలు ఎవడున్నాడు అని భీష్మాచార్యుడిని శిశుపాలుడు అలాగా చెబుతున్నాడు అనమాట. ఎందుకంటే ప్రాణాలకు ముప్పని తెలిసి కూడా అలా చేస్తూ ఉండేటువంటి లోకంలో చెప్పేటువంటి భూలింగ పక్షి ఉదాహరణ చెప్పాను నీకు, హంస యొక్క కథోడి చెప్పాను, అలాగే నీ వర్తనం కూడా అట్లాగే ఉంది అని ఇట్లాగా ఆ భీష్ముడిని నిందిస్తూ ఉన్నటువంటి అతని ఆ మాటలన్నీ కూడా భీష్ముడు విన్నాడు. తతశ్చేదిపతే శ్రుత్వా భీష్మ సకటుకం వచ ఉవాచేతం వచో రాజన్ చేది రాజస్య శృణ్వత. ఆ శిశుపాలుడు చెప్పేటువంటి ఆ పరుషమైనటువంటి వాక్కులన్నీ విన్నటువంటి భీష్ముడు శిశుపాలుడు వింటూ ఉండగా ఈ విధంగా మాట్లాడతాడు భీష్మాచార్యుడు. ఇచ్చతాం కిల నామాహం దీవాం ఏషాం మహీక్షితాం సోహన్న గణయామ్యేతాన్ తృణేనాపి నరాధిపాన్. నేను ఈ రాజుల దయ వల్ల దీవిస్తున్నానట. ఏం మాటలు మాట్లాడుతున్నావు రా అబ్బాయి నువ్వు? నేను ఈ రాజులందరినీ గడ్డి పరకతో సమానంగా చూస్తాను, వీళ్ళెవరిని లెక్క చేయవలసినటువంటి ఆవశ్యకత నాకు ఎంత మాత్రము లేదు. నా పరాక్రమం ముందర వీళ్ళంత ఈ రాజులందరూ కూడాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏవ ముక్తేతు భీష్మేణ తత సంచకృతం నృపా కేచిత్ జహృషి
భవిష్యరే తోత్రా కేచిత్ భీష్మం జగర్హిరే అని తీక్షణంగా మాట్లాడేట భీష్ముడు కూడా. అలా భీష్ముడు అనేటప్పటికి కొంతమంది రాజులకి, అక్కడ కూర్చున్నటువంటి రాజులకు కూడా కోపం వచ్చిందట. కొంతమంది మటుకు చాలా సంతోషించట, కొంతమంది అసహించుకున్నట్ట. అంటే రకరకాలైనటువంటి భావాలు కలిగిన, అంటే మొత్తం రాజసమూహం అంతా రాజసూయ యాగానికి వచ్చింది. అందువల్ల అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ రాజులందరూ నాకు గడ్డి పరగతో సమానమానగానే కొంతమంది పౌరుష కలిగినటువంటి వాళ్ళకి ఎవరికో మహా ఇదైనటువంటి వాళ్ళకి కోపం వచ్చింది. అయితే భీష్ముడి యొక్క పరాక్రమము తెలిసినటువంటి గొప్ప వాళ్ళైనటువంటి రాజులందరూ సంతోషించారు ఆ మాటలకి. కొంతమంది అసహించుకున్నారు. కేజు దూచుర్మహేశ్వాసాః శ్రుత్వా భీష్మస్య తద్వచః పాపో అవలిప్తో వృద్ధశ్చ నాయం భీష్మో అర్హతి క్షమాం. ఈ భీష్ముని మాటలు విని కొంతమంది మటుకు ఇలా అన్నట్ట, ఈ భీష్ముడు గర్వంతో మాట్లాడుతున్నాడు, ఇలా గర్వంతో మాట్లాడేటువంటి మాటలను మనం క్షమించకూడదు, ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు అన్నట్ట. హన్యతాం దుర్మతిర్భీష్మ పశువత్సాధ్వయం నృపాః సర్వైః సమేత్య సంరబ్ధైః దశ్యతం వా కటాగ్నిన. ఈ భీష్ముడిని అందరం కలిసి పశువులా చంపేయండి. ఎందుకంటే లేకపోతే ఒక మంట పెట్టి గడ్డి మంటల్లో దహించి వేసేయండి. అంతేగాని ఇతడి యొక్క గర్వంతో మాట్లాడేటువంటి ఇతని మాటలు ఎంత మాత్రం సహించకూడదు అని కొంతమంది రాజులు అన్నట్ట. ఇది తేషాం వచశ్రుత్వా తత కురు పితామహ ఉవాచ మతిమాన్ భీష్మ తానేవ వసుధాధిపాన్. అలా మాట్లాడినటువంటి ఆ రాజుల మాటలు కూడా విన్నాడు భీష్మాచార్యుడు. మాట్లాడి బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడు ఆ రాజులతోటి ఈ విధంగా అన్నట్ట, ఉక్తస్యోక్తస్య నేహాంతం అహం సంపలక్షయే ఎత్తు వక్ష్యామి తత్సర్వం శృణుధ్వం వసుధాధిపాః. మీరు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పడం అనేటువంటిది నేను మొదలెడితే ఒక్కడికి నిలవలేడు. దీనికి అంతం అనేటువంటిది ఎక్కడా లేదు. అందుచేత ఓ రాజులారా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అన్నాడు. పశువత్ ఘాతనం వా మే దహనం వా కటాగ్నిన క్రీతాం మూర్ధ్నిభోన్యస్తం మయేదం సకలం పదం. మీ అందరి తల మీద నేను పాదం పెట్టాను. పశువులా నన్ను చంపుతారో గడ్డి మండుతో నన్ను దహించుతారో చేయండి చూస్తానన్నాడు. ఏష తిష్టతి గోవిందః పూజితో అస్మాభిరచ్యుతః యస్య వస్త్వరతే బుద్ధిః మరణాయ సమాధవం కృష్ణమాహ్వయతామద్య యుద్ధే చక్రగదాధరం యాదవస్యైవ దేవస్య దేహం విషదుపాతితః. మేమందరము పూజించేటువంటి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. మీ బుద్ధి కనుక మరణానికి త్వరపెడుతుంటే, అంటే మీకు మీకు చచ్చిపోవాలనేటువంటి కోరిక విస్తారంగా కనుక ఉంటే, మీ మనస్సు దానికే కనుక త్వరపడితే ఉంటే కనుక అప్పుడు ఆ చక్రగదాధరుడైనటువంటి శ్రీకృష్ణుడిని యుద్ధానికి పిలవండి. యుద్ధంలో పడిపోయి ఆ కృష్ణుడి దేహంలో మీరు అందరూ కూడా ప్రవేశించండి. అంతకంటే ఏం లేదంటే ఆ కృష్ణుడు మిమ్మల్ని అందరినీ కూడా సంహరిస్తాడు. అందువల్ల మీ అందరూ కూడా ఆ యుద్ధంలో చూస్తారు కాబట్టి మీకు వీరమరణమే. అందువల్ల మీ తేజస్సు అంతా కృష్ణుడిలో లీనమవుతుంది. అందువల్ల అంత మించి జరిగేది ఏమి లేదు ఇక్కడ అని చాలా నిర్ద్వంద్వంగా వాళ్ళని ఏమాత్రము లెక్క చేయకుండా భీష్మాచార్యుడు పలికాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి శిశుపాలవధ పర్వణి భీష్మవాక్య చతుశ్చత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో శిశుపాల వధ పర్వం అనే ఉపపర్వంలో భీష్మవాక్యం అనేటువంటి 44 అధ్యాయం అయింది. 45వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాలి. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజుకో, జనమేజయ మహారాజా తతశ్రుత్వైవ భీష్మస్య చేదిరాడురు విక్రమ ఈశ్వర్వాసుదేవేన వాసుదేవోవాచ. మహాపరాక్రమశాలిని శిశుపాలుడు భీష్ముని మాటలు విన్నాడు. వాసుదేవుతో యుద్ధం చెయ్యాలని అతనితో ఈ విధంగా అన్నట్ట. ఆహ్వయే త్వాం రణం గచ్చా మయా సార్థం జనార్దన యావదజ్జనిహన్మి త్వాం సహితం సర్వ పాండవై. ఓ జనార్దన, ఇప్పుడే నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను, నాతో యుద్ధం చెయ్యి, పాండవులందరితో కలిసి నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తానన్నాడు. సహ త్వయాహిమేవధ్యాః సర్వదా కృష్ణ పాండవాః నృపతిన్ సమతిక్రమ్య యైర రాజా త్వమర్చితః. నీతో పాటు పాండవులు కూడా తప్పనిసరిగా వధింపదగినటువంటి వాళ్ళే. ఎందుకంటే రాజులందరినీ కాదనుకుని గోపాలకుడైనటువంటి నిన్ను అర్చించడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు నిన్ను అర్చిస్తున్నారు. అందువలన వెంటనే నిన్ను మేమందరము కూడా పాండవులతో కలిసిన నిన్ను మొత్తం అందరినీ చంపేస్తామన్నారు.
ఏ త్వాం దాసమరాజానం బాల్యాద్ అత్యంత దుర్మతిం అనర్హమర్హవత్ కృష్ణవధ్యాస్త ఇది మేమతి. ఆ పాండవులు రాజైనా కానీ దాసుడైనటువంటి వాడు నువ్వు, అటువంటి దుర్మతిని నేను చిన్నతనం నుండి పూజించేస్తున్నారు, అందువల్ల అనర్హుడిని అర్హుడిగా పూజిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందుచేత వీళ్ళు కూడా వధింపదగినటువంటి వాళ్ళే, అందులో ఏమీ సందేహం లేదు. అంతేకాని వీళ్ళని కూడా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. అందువల్ల పాండవుల్ని నిన్ను కూడా చంపేస్తా ఉన్నారు. ఈ చుక్వా రాజసార్దుల తస్థౌ గర్జన్నమర్షణ. ఆ రాజసార్దులైన శిశుపాలుడు ఇలా కోపంతో గర్జిస్తూ ఊగిపోతున్నట్ట. ఏ ముక్త తత కృష్ణ మృదుపూర్వమిదం వచ ఉవాచ పార్థివాన్ సర్వాన్ ససమక్షం చ వీర్యవాన్. ఆ శిశుపాలుడు అలా అనగానే కృష్ణుడు చక్కగా చిరునవ్వు నవ్వుతున్నటువంటి వాడై రాజులందరితోటి అందరు ఎదురుకుండా మధురంగా ఈ విధంగా మాట్లాడేట. ఏష నహ శత్రురత్యంతం పార్థివాహ సాత్వతీ సుత సాత్వతానాం నృశంసాత్మ నహితో అనపకారిణాం. ఓ రాజులందరితో చెప్తున్నట్ట, ఓ రాజులారా, వీడు మాకు శత్రువు. మా మేనత్త అయినటువంటి సాత్వతి యొక్క శృతస్రవ సాత్వతి అని కూడా అంటారు. అందువల్ల ఆ సాత్వతి యొక్క పుత్రుడు వీడు. సాత్వతుల్లో క్రూరమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు. ఏ అపకారము చేయని వాళ్ళకు కూడా, అంటే ఏమి అపకారం చెయ్యరు వాళ్ళు, అటువంటి వాళ్ళకు కూడా ఇతడు అపకారం చేస్తాడు. అందువల్ల వాళ్ళకు కూడా, ఏ అపకారం చేయనటువంటి వాళ్ళకు కూడా వీడంటే హితం ఉండదు. అందువల్ల అందరికీ కూడా భూమి మీద ఉండేటువంటి అందరికీ కూడా శత్రువే వీడు. ప్రాగ్జ్యోతిషపురం యాతాన్ అస్మాన్ జ్ఞాత్వాన్ ఋషంశకృత్ అదహ ద్వారకామేశ స్వశ్రీయ సన్నరాధిపా. ఇతడు చేసినటువంటి వ్యధ పనులన్నీ నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. మేమంతా కూడా ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళామని తెలిసి మా మేనత్త కొడుకు వీడు, అటువంటి వాడు కూడా అయినటువంటి వీడి క్రూరుడు ద్వారకా నగరాన్ని తగలపెట్టాడు. క్రీడతో భోజరాజస్య ఏష రైవతకే గిరవ్ హత్వా బద్ధ్వాచతాన్ సర్వాన్ అపాయా స్వపురం పురా. అలాగే రైవతక పర్వతం మీద భోజరాజు క్రీడిస్తూ ఉంటే వీడు వాళ్ళలో కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి వెళ్ళిపోయాడు. అశ్వమేధే హయం మేధ్యం ఉత్కృష్టం రక్షవివృతం పితుర్మే యజ్ఞ విఘ్నార్థం ఆహరత్ పాప నిశ్చయ. నా తండ్రి అశ్వమేధం చేసి రక్షకులతో గుర్రాన్ని వదిలితే ఈ పాప అయినటువంటి ఈ శిశుపాలుడు యజ్ఞానికి విఘ్నం చేయడానికి ఆ గుర్రాన్ని అపహరించాడు. సౌవీరాన్ ప్రతి యాతాంచ బభ్రోరేష తపస్విన భార్యాం అభ్యహరన్ మోహాత్ అకామాం తామితో గతాం. అంతేకాదు, సౌవీర దేశానికి వెళ్ళేటువంటి గొప్ప తపస్వి అయినటువంటి బభ్రుడి యొక్క భార్యను, తనను కోరని దాన్ని, ఎక్కడి నుండి వెడుతున్నటువంటి దాన్ని మోహంతో అపహరించాడు వీడు ఇతరుల భార్యని. ఏష మాయా ప్రతిచ్ఛన్న కరుషార్థే తపస్వినీం జహార భద్రాం వైశాలీం మాతులస్యనుసంసకృత్. ఈ క్రూరకర్ముడైనటువంటి వాడు మాయారూపం దాల్చినటువంటి వాడే కరుష దేశపు రాజు కరుష దేశాధిపతి కోసం తపస్సు చేస్తున్నటువంటి తన మేనమామ విశాలరాజు కూతురైనటువంటి భద్రను అపహరించి తీసుకుపోయాడు. పితృష్వస కృతే దుఃఖం సుమహం మర్షయామ్యహం దిష్ట్యాహీదం సర్వరాజ్ఞాం సన్నిధా వజ్జవర్తతే. అయితే మరి ఎన్ని అపరాధాలు చేశాడు అంటున్నారు కదా, వీడిని ఎందుకు వదిలిపెట్టారండి మీరు? ఆనాడే అన్నిసార్లు మీ మీదకి రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ మీద పడేటువంటి వాడిని వదిలిపెట్టకుండా వీడిని ఉత్సాహపరిచేంత వరకు బతకనిచ్చారు అని అడుగుతారేమో. చెప్తున్నాను, దానికి కారణం ఏంటంటే మా మేనత్త కోసము ఈ అపరాధ దుఃఖాన్ని సఖిస్తున్నాను. ఇది దైవవశాత్తు ఇప్పుడు రాజుల అందరి సమక్షంలోనూ జరిగింది. ఎందుకంటే ఇది వరకు అయితే కనుక కేవలం నాకు మాత్రమే తెలుసు. అందువల్ల నాకు మాత్రం తెలిస్తే కనుక అతడి అపరాధం మిగిలినటువంటి వాడికి తెలవక నేనేదో మోసంతో చంపానని కూడా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అంతమంది రాజుల సమక్షంలో వీడు చేసేటువంటి అపరాధాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నాయి. పశ్యంతి భవంతోద్యా మయ్యతీవ వ్యతిక్రమం కృతానిది పరోక్షం మే యాని దాని నిబోధత. ఇప్పుడు నా మీద ఎటువంటి వ్యతిరేకత ప్రదర్శించాడో ప్రత్యక్షంగా మీరు అందరూ చూస్తున్నారు కదా. ఇక పరోక్షంలో ఏం చేశాడో ఇంతకుముందే నేను చెప్పాను. ఏమంత్వస్య నశక్షామి క్షంతు మధ్య వ్యతిక్రమం అబలే పార్వధార్హస్య సమగ్రే రాజమండలే. అందువల్ల గర్భితుడైనటువంటి తండ్రి రాజులందరి సమక్షంలో నా మీద చూపినటువంటి వ్యతిక్రమం ఏదైతే ఉందో అది క్షమింపరానిది. వాళ్ళేదో నా మీద ఉండేటువంటి గౌరవంతో నాకు ప్రథమం అర్ఘ్యమిచ్చి నన్ను సత్కరిస్తామని వాళ్ళు అనుకుంటే ఆ రాజసూయాగం చేసేటువంటిది ధర్మరాజు. ఆ ధర్మరాజుకి నా మీద ఉండేటువంటి గౌరవంతో నాకు ప్రథమార్ఘ్యం ఇస్తానంటే కాదనడానికి వీడెవడు?
పోనీ వీడేమన్నా పెద్ద ఉత్తముడైనటువంటి వాడు అంటే వీడు చేసినటువంటి దోషాలు ఇటువంటివి. అటువంటి వీడు మీ అందరు ఎదురుకుండా నన్ను ఇట్లాగా నిందించడం అనేటువంటిది ఎంత మాత్రము క్షమింపరానిది. రుక్మిణ్యామస్య మూఢస్య ప్రార్థనాసీన్ ముమూర్షతః నచతాం ప్రాప్తవాన్ మూఢ శూద్రో వేద శృతిమివా. వీడు ఇప్పుడు మరణాన్ని కోరుకుంటున్నాడు. ఈ పూర్వం ఈ మూఢుడే రుక్మిణిని కూడా కోరాడు. ఆ రుక్మిణి నా యందు మనసు కలిగి నన్నే వివాహం చేసుకుంటానని ఆమె కోరుతుంటే ఆ తండ్రి నాకు ఆమెను ఇవ్వాలి అని సంకల్పం చేసుకుంటే ఆమె యొక్క సోదరుల ద్వారా స్నేహితుడైనందు మాత్రాన ఆ రుక్మిణిని నేనే వివాహం చేసుకుంటానంటూ బలవంతంగా చేసుకోవడానికి వచ్చాడు వీడు. అందువలన కానీ అవి ఏమీ కూడా పొందలేకపోయాడు. శూద్రుడు వేదశృతిని పొందలేని విధంగా వీడు కూడా ఆ రుక్మిణిని పొందలేకపోయాడు. ఏవమాది తతసర్వే సహితాస్తే నరాధిపా వాసుదేవచ శ్రుత్వా చేతిరాజం వ్యగర్హన్. ఈ విధంగా వాసుదేవుడు ఆ శిశుపాలుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పేటప్పటికి ఒక్కసారి ఆ రాజులందరూ కూడా విన్నారు. విని శిశుపాలుడిని అందరూ కూడా అక్కడ దూషించేట. తస్య తద్వచనం శ్రుత్వా శిశుపాల ప్రతాపాన్ జహాస స్వనవద్దాసం వాక్యం చేతమువాచ. వాళ్ళ యొక్క నిందావాక్యాలన్నీ విన్నటువంటి శిశుపాలుడు ఇంకా బిగ్గరగా నవ్వుతూ ఏ విధంగా అన్నట, మత్పూర్వం రుక్మిణీం కృష్ణ సంసస్సు పరికీర్తియన్ విశేష పార్థివేషు వ్రీడాం నకురుషే కథం. ముందు నాకు ఇస్తానన్న రుక్మిణిని సభల్లో అందున రాజసభల్లో కీర్తిస్తూ కృష్ణ నీకు సిగ్గు కలగడం లేదు ఎందుకు? మన్యమానోహి కస్సస్సు పురుష పరికీర్తయే తన్య పూర్వం స్త్రియం జాతు త్వదన్యో మధుసూదన. ముందు ఇతరుడికి ఇస్తానన్న వనితను సభల్లో అందులోను రాజ్యసభల్లో గొప్పగా చెప్పుకునేటువంటి వాడు నీవు తప్ప మరొకడు లేడు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇస్తే వివాహం చేస్తానని ప్రకటించారు. వివాహానికి అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న సమయంలో నువ్వు వచ్చి రాక్షస వివాహం చేసుకుని రుక్మిణిని ఎత్తుకుపోయినటువంటి వాడు నువ్వు చేసావు. అదేదో పెద్ద గొప్ప పనిగా ఇక్కడ ఇంతటి రాజసభలో ఇంతమంది రాజుల ముందర అదేదో పెద్ద గొప్ప విషయంలో కీర్తించుకుంటున్నావేమిటయ్యా? క్షమవా యది తే శ్రద్ధ మా వా కృష్ణ మమ క్షమ క్రుద్ధాద్వాపి ప్రసన్నాద్వా కిమ్మే త్వత్తో భవిష్యతి. నీకు ఇష్టమైతే క్షమించు, లేకపోతే మానుకో. నీ కోపస్థం ఏమిటి? నువ్వేదో క్షమిస్తున్నానన్నావు, నాకేమీ నీ క్షమ అవసరం లేదు. అసలు నీకు సంతోషం కలిగితే ఏమిటి, క్షమ కలిగితే ఏమిటి, లేకపోతే కోపం వస్తే ఏమిటి, నాకేమీ నువ్వంటే భయమేం లేదు. అందువల్ల నీ వల్ల నాకేం జరుగుతుందయ్యా? అందువల్ల నీకు కోపం వచ్చినా పర్వాలేదు, సంతోషం కలిగినా పర్వాలేదు, అలాగే క్షమ కలిగినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, నువ్వేమీ నాకేమీ చేయవలసిన అవసరం లేదన్నాడు. తదా బ్రువతయే వాస్య భగవాన్ మధుసూదన మనసా చింతయ చక్రం దైత్యవర్గ నిషూదనం. అలా శిశుపాటు ఇంకా ఇలా అంటూనే ఉన్నాడు, ఏవేవో మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలోనే భగవంతుడైనటువంటి కృష్ణుడు దానవులందరినీ కూడా సంహరించినటువంటి సుదర్శన చక్రాన్ని ఆహ్వానించాడు. ఒక్కసారి తన మనస్సులో అలా చక్రాన్ని సుదర్శన చక్రాన్ని స్మరించేటప్పటికీ ఏ తస్మిన్నేవ కాలేదు చక్రే హస్తగతే సతి ఉవాచ భగవాను చై వాక్యం వాక్యవిశారద. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని ఆహ్వానించాడో వెంటనే చేతిలోకి ఆ సుదర్శన చక్రం వచ్చిందట. వచ్చేటప్పటికి అప్పుడు వెంటనే ఆ కృష్ణ భగవానుడు ఉచ్చైశ్వరంతో ఆ సభలో ఈ విధంగా అన్నట్ట, శృణ్వంతు మే మహీపాలాః ఏనైత క్షమితం మయా అపరాధ శతం క్షామ్యం మాతురస్యైవ యాచనే దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివాః అధునా వధయిష్యామి పశ్యతాం ఓ మహీక్షితాం అని చెప్పాడు. ఓ రాజులారా, మీరందరూ చాలా శ్రద్ధగా వినండి. ఇతని తల్లి ఎన్ని అపరాధాలు చేసినా కానీ నా కుమారుని నువ్వు క్షమించాలి కృష్ణ అని నన్ను ప్రార్థించింది. ఆమె మేనత్త. ఆమె ప్రార్థనను ఆలకించినటువంటి నేను ఇతడి యొక్క 100 అపరాధాల వరకు క్షమిస్తానమ్మా అని వరమిచ్చాను. అందువలన అతడి 100 తప్పులు క్షమించమని అడిగింది. ఆమె క్షమిస్తాను అని చెప్పాను, సరే అన్నాను. 100 తప్పులు ఇప్పటితో పూర్తయ్యాయి. అందువలన మీరంతా చూస్తూ ఉండగానే ఇప్పుడు వీడిని సంహరిస్తాను చూడండి అన్నాడు. ఏవముక్త్వా యదు శ్రేష్ఠ చేది రాజస్య తక్షణ వ్యపాహర చిరక్రుద్ధ చక్రేణామిత కర్షణ. ఈ విధంగా చెప్పి తక్షణమే శ్రీకృష్ణుడి చక్రంతో శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండించాడు.
సపపాత మహాబాహు వజ్రాహత ఇవాచల తతశ్చేదిపతిర్దేహాత్ తేజోగ్రిం దదృశం నృపః ఉత్పతంతం మహారాజా గగనాదేవ భాస్కరం తత కమలపత్రాక్షం కృష్ణం లోక నమస్కృతం భవందే తత్తదా తేజ వివేశ జనరాధిప. వెంటనే ఆ వజ్రాయుధం దెబ్బతిన్నటువంటి పర్వతంలో శిశుపాలుడి కింద పడిపోయాట. ఆ శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండింపబడింది, చక్రాయుధం చేత పడిపోయాడు. కానీ శిశుపాలుడి శరీరం నుండి ఒక సూర్య తేజస్సు లాంటి ఒక తేజోకణం బయటికి వచ్చేదిట. వచ్చి అలా రావడం అనేటువంటి రాజులంతా చూస్తున్నారు. పద్మనేత్రుడి సర్వలోకాల చేత నమస్కరింపబడేటువంటి కృష్ణుడికి వెంటనే ఆ తేజస్సు నమస్కరించి కృష్ణుడిలో కలిసిపోయిందిట. అదంతా కూడా రాజులందరూ చూస్తున్నారు. తదద్భుతమన్యంత దృష్ట్వా సర్వే మహీక్షితః యద్నివేశ మహాబాహుం తత్తేజ పురుషోత్తమం. ఆ తేజస్సు అలా పురుషోత్తముడితో కలిసిపోవడం రాజులంతా చూశారు, ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈ శిశుపాలుడు ఇప్పటి వరకు కూడా కృష్ణుడిని నిందించాడు, ఆ నిందించినటువంటి వాడిని కృష్ణుడు సంహరించాడు, సంహరించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ శత్రువులా ఉన్నటువంటి ఇతడి యొక్క చనిపోతే ఇతడి శరీరంలో తేజస్సు రావడం ఏమిటి, కృష్ణుడిలో కలవడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. అనభ్రే ప్రవర్షద్యౌ పపాత జ్వలితాసని కృష్ణేన నిహితే చైద్యే చచాలత వసుంధర. అలా శిశుపాలుడు చంపబడినప్పుడు మేఘాలు లేకుండానే వర్షం కురిసిందిట, పిడుగులు పడ్డాయట, భూమి అంతా కంపించిపోయిందిట. తదక్కేచన్ మహీపాలా నాభ్రువం తత్రకించనాతీత వాక్పథే కాలే ప్రేక్షమాణా జనార్దనం. అప్పుడు రాజులందరూ, అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా అసలు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా స్తబ్దుగా అలా అయిపోయి అలా చిత్రంగా ఒక చిత్రరచితమైనటువంటి మనుషులుగా అలా ఉండిపోయి ఈ చిత్రాన్నంతా కూడా చూస్తున్నట్ట, ఆ జనార్దనుడిని చూస్తున్నట్ట, అలా మౌనంగా నిలిచిపోయేట. హస్తాగ్రమపరే ప్రత్యశింపన్నవర్షితా ఆపరే దశనైరోష్టాన్ అదసన్ క్రోధమూర్ఛితా. కోపంతో కొంతమంది చేతులు అప్పడించేటంటే వాళ్ళ చేతులు వాళ్ళే నొక్కుకుంటూ ఉన్నారు, అలాగే పళ్ళతో పెదవులు కొరుకున్నట్ట, ఇలా రకరకాలుగా ఉండిపోయారు వాళ్ళు. రహస్య కేచిత్ వార్ష్ణేయం ప్రజున్నరాధిపా కేచి దేవసు సంరబ్ధ మధ్యస్థ స్వపరే భవన్. కొంతమంది రాజులు కృష్ణుని ప్రశంసించారట, కొంతమంది క్రోధానికి వసలయ్యారట, మరికొంతమంది తటస్థంగా ఉండిపోయారట. ప్రహృష్ట కేశవం జగ్ము సంస్థవంతో మహర్షయ బ్రాహ్మణాశ్చ మహాత్మాన పార్థివాశ్చ మహాబలా. ఆ ఆనందపడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారట. అలాగే కృష్ణుడి పరాక్రమం చూసి అక్కడ ఉండేటువంటి మహర్షులు, బ్రాహ్మణులు, బలిష్టమైనటువంటి రాజులు అందరూ కూడా ప్రశంసలు చేస్తూ కృష్ణుడిని శరణు కోరారట. శశంశుల్ నిర్వృతా సర్వే దృష్ట్వా కృష్ణస్య విక్రమం పాండవస్వ అబ్రవీద్ భ్రాతృన్ సత్కారేణ మహీపతిం దమఘోషాత్వజం వీరం సంస్కారేతమాచరం తథా చ కృతవంతస్తే భ్రాతుర్వై శాసనం తదా. అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళతోటి వీరుడైనటువంటి శిశుపాటికి త్వరగా అంతిమ సంస్కారం సగౌరవంగా చేయించండి అని ఆజ్ఞాపించారట. అన్నగారు ఆజ్ఞ నా తమ్ముళ్ళు వెంటనే నిర్వర్తించారట. చేదీనాం ఆధిపత్యేచ పుత్రమస్య మహీపతే అభ్యసించ తదాపార్థ సహతైర్వసుధాధిపై. అప్పుడు ధర్మరాజు రాజులందరూ ఎదుట శిశుపాటి యొక్క కుమారుణ్ణి చేది రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. తతస్య కురురాజస్య కృత సర్వ సమృద్ధిమాన్ యోనాం ప్రీతికరో రాజన్ సభవౌ విపురోజస. అల్లా ధర్మరాజు యొక్క యాగము సమృద్ధిమంతమే, ప్రజలకు అందరికీ కూడా ఆనందకరమై ప్రకాశించింది ఆ రాజసూయ యాగం. శాంత విఘ్న సుఖారంభ ప్రభూత ధనధాన్యవాన్ అన్నవాన్ బహుభక్షాశ్చ కేశవేన సురక్షిత. ఆ యజ్ఞము శుభారంభంతో ఏ విధమైన విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై బహుభక్షాన్న సంపూర్ణమై కేశవుని చేత రక్షింపబడి వెలుగొందింది. ఆ గొప్పదైనటువంటి యజ్ఞము చక్కగా జరిగింది. దదృశుస్తం నృపతయ యజ్ఞస్య విధిముత్తమం ఉపేంద్ర బుద్ధ్యా విహితం సహదేవేన భారత. కృష్ణుడి బుద్ధితోటి సహదేవుడి చేత అమలుపరపబడినటువంటి ఆ ఉత్తమమైనటువంటి యజ్ఞ విధానాన్ని రాజులందరూ కూడా చూశారు. దదృశుస్త్వారణాన్యత్ర హేమతాళమయాని చ దీప్త భాస్కర తుల్యాని ప్రదీప్తానివ తేజస సయజ్ఞస్తోరణైస్తైశ్చ గ్రహేద్యౌరివ సంభవౌ. ఆ యజ్ఞ మండపంలో అనేకములైనటువంటి బంగారు తోరణాలన్నీ కట్టారట, బంగారు తాళవాద్యాలు ఉన్నాయట, అవన్నీ కూడా ప్రకాశించే సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయట. ఆ బంగారు తోరణాలతో కూడినటువంటి యజ్ఞవాటిక గ్రహాలతో కూడినటువంటి ఆకాశంలా అత్యద్భుతంగా ప్రకాశిస్తుంట. సయ్యాసన విహారాంచ శుభహోన్ వ్యత్త సంవృతాన్ ఘటాన్ భాత్రి కటాహాని కలసాని సమంతతః నతే కించిత్ అసౌవర్ణం అపస్యం తత్ర పార్థివాహ. అక్కడి అనేకములైన శయ్యలు, ఆసనాలు, విహారాలు, ధన సమృద్ధమైన పాత్రలు, ఘటాలు, గంగాళాలు, చెంబులు అంతటా కనిపించేట. విశేషం ఏంటంటే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సువర్ణంతో చేయబడ్డవే.
బంగారంతో చేసినటువంటి పాత్రలు, ఆసనాలు, అట్లాగే శయ్యలు అన్నీ కూడా బంగారంతో చేయబడినాయి. వాదనానాం వికారాన్ని స్వాదూని వివిధాని చ శుభహూని చ భక్షాని పేయాని మధురాని చ ద్విజానాం సహితం రాజప్రేష్య మహాద్వరే. వివిధములైనటువంటి భోజన పదార్థాలు, రుచికరమైన భక్ష్యాలు, మధురమైన పానీయాలు బ్రాహ్మణులకు సదా రాజసేవకులందరూ కూడా అలా అందిస్తూనే ఉన్నారట. పుణ్యే శతసహస్రేతు విప్రాణం భుంజతాం తదా స్థాపిత తదా సంజ్ఞాభూత్ శంఖో అధ్వాయిత నిత్య సహా. 1,00,000 మంది బ్రాహ్మణులు చూసిన వెంటనే ఒక శంఖం మోగుతుందట. అది అలా సదా మోగుతూనే ఉంది. అంటే అనేక లక్షల మంది బ్రాహ్మణులు అలాగా ఆ యజ్ఞంలో భోజనాలు చేస్తూనే ఉన్నారట. ముహుర్ముహు ప్రణాదస్తు తస్య శంఖస్య భారత ఉత్తమం శంఖశబ్దం సంస్కృత్వా విస్మయమాగతా. మాటి మాటికి నిరంతరంగా మోగుతున్నటువంటి ఆ శంఖధ్వనిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో బాబా, ఇన్ని మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తున్నారా, ఎంత గొప్పదైనటువంటిది ఈ యజ్ఞము అనుకుంటున్నారట. ఏవం ప్రవృత్తే యజ్ఞేతు తుష్టపుష్టజనాయుతే అన్నస్య బహవో రాజన్ ఉచ్చేత పర్వతోపమా దధికుల్యాసర్పిషాంచ హృదాం జనా. ఈ భోజన సంతృప్తులైనటువంటి జనులతో, పర్వతాల్లో ఉన్నటువంటి అన్నపు రాసులతోటి, అలాగే పెరుగు కాల్వలతోటి, నేతి మడుగులతోటి ఈ యజ్ఞవాటికంతా కూడా నిండుగా ప్రకాశిస్తుందట. జంబూద్వీపే సకల నానాజన పదాయుత రాజన్ అదృశ్యతైకస్థ రాజ్ఞస్తస్మిన్ మహాకృతౌ. అసలు ఈ యజ్ఞంలో జంబూద్వీపంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ప్రాణులు, మనుష్యులందరూ కూడా జంబూద్వీపంలో ఉన్న రాజులు, మనుష్యులు అందరూ కూడా అక్కడే ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుందట. అంతే, అందరూ కూడా అంతమంది ఆ యజ్ఞం చూడడానికి అనేక లక్షల మంది, కోట్ల మంది వచ్చారట. రాజానస్రగ్నిస్తత్ర సుమృష్ట మణికుండలా వివిధాన్యన్నపానాని లేహ్యాని వివిధాని చాతేషాన్ రూపోపభోగ్యాన్ని బ్రాహ్మణేభ్యో దదుస్మతే. చక్కటి మణికుండలాలతో మాల్యాలు ధరించినటువంటి రాజులందరూ అక్కడ కనిపించారట. వాళ్ళు వివిధములైనటువంటి అన్నపానీయాలన్నీ కూడా బ్రాహ్మణులకి పెట్టేవారట. ఏతాని సహితం భుక్త్వా తస్మిన్ యజ్ఞే ద్విజాతే పరాం ప్రీతిం యయుః సర్వే మోదమానా సదాభృతం. ఈ విధంగా ద్విజాతులంతా అంటే బ్రాహ్మణులంతా కూడా యజ్ఞంలో సతతము భోజనం చేస్తున్నటువంటి వాళ్ళే ఎంతో ప్రీతిని, తుష్టిని, సంతృప్తిని పొందేట. ఏవం సంహితం సర్వే బహు గోధన ధాన్యవత్ యజ్ఞవాటం నృపా దృష్ట్వా విస్మయం పరమం యయుః. అంతేకాకుండా ధనధాన్య సమృద్ధమైన యజ్ఞవాటికను చూసి రాజులంతా కూడా ఆశ్చర్యపడ్డారట. ఋత్విజస్య యథాశాస్త్రం రాజసూయం మహాకృతం పాండవస్య యథాకాలం జుహు సర్వయాజకా. ఆ ధర్మరాజు యొక్క రాజసూయంలో ఋత్విజులు, యాజకులు యథావిధిగా యథాకాలంగా హోమాలన్నీ కూడా చేయించాయట. వ్యాసధౌమ్యాదే సర్వే విధివత్ షోడశ ద్విజ స్వస్వకర్మాణి చక్రుస్తే పాండవస్య మహాకృతో. ఆ రాజసూయంలో వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి 16 మంది ఋత్విక్కులు తమ తమ విధుల్ని యథావిధిగా నిర్వర్తించారట. నా షణ్ణక విధత్రాసి సదస్యో నా బహుశ్రుత నా వ్రతో నానుపాధ్యాయ నా పాపో నాక్షమో ద్విజ. ఆ సదస్సుల్లో షడంగవేత్త కానటువంటి బ్రాహ్మణుడేట, బహువేదవేత్త కానటువంటి వాళ్ళేట, వ్రతశీలం అంటే నియమనిష్టలు లేనటువంటి వాళ్ళేట, ఉపాధ్యాయుడు అంటే అలాగే ఉపాధ్యాయుడు కానటువంటి వాడు కానీ, పాపి కానీ, సహనం లేనటువంటి వాడు కానీ, అసమర్థుడైనటువంటి బ్రాహ్మణుడు కానీ మచ్చు కూడా అక్కడ లేట. అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి వేదవేత్తలైనటువంటి వాళ్ళు, షడంగవేత్తలైనటువంటి వాళ్ళు, క్షమాశీలురైనటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నట్టు అక్కడ. నా తత్ర కృపణకస్య దరిద్రో నభూవ క్షీతో దుఃఖితో వాపి ప్రకృతో వాపి మానుష. సహజంగా కూడా యజ్ఞవాటికలో ఒక కృపణుడు, ఒక పిసినారు కూడా ఉండేవాడు కాదు. దరిద్రుడు కాని వాడు లేట, ఆకలి కొన్నవాడు లేట, దుఃఖితుడు కాని దుఃఖంతో బాధపడేటువంటి వాళ్ళు ఏట. ఈ విధంగా అక్కడ అందరూ కూడా ఆనందంగా తృప్తితో ఉన్నట్ట. భోజనం భోజనాదిభ్య దాపయామాస సర్వదా సహదేవో మహాతేజ సతం రాజశాసనాత్. రాజు యొక్క శాసనాన్ని అనుసరించి మహాతేజస్వైన సహదేవుడు ఎల్లప్పుడూ కూడా భోజనార్థులకి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా చక్కటి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని అందించేవట. సంస్థరే కుశలాశ్చాపి సర్వకర్మాణి యాజక దివసే దివసే చక్రు యథాశాస్త్రార్థ చక్రుష. యజ్ఞ నిపుణులైనటువంటి యాజకులందరూ శాస్త్ర విధుల మీద దృష్టి కలిగినటువంటి వాళ్ళే యథాశాస్త్రంగా ఏ విధంగా వేదోక్తమైనటువంటి విధానంతో అన్ని పనులు కూడా నిత్యం చేస్తూ ఉండేవట. బ్రాహ్మణ వేదశాస్త్రజ్ఞా కథాశ్చక్రుశ్చ సర్వదా రేమిరేచ కథాంతేతు సర్వే తస్మిన్ మహాకృతౌ. వేదశాస్త్రవేత్తలైన విప్రులందరూ కూడా
ఖాళీ సమయాల్లో చక్కటి కథా ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళ. అందరూ కూడా ఆ మహాయజ్ఞంలో కథాంతమందు చాలా సంతోషించేవాళ్ళ. దేవైరన్యేస్తే యక్షైచ్చ వరగై దివ్య మానుషై విద్యాధర గణైక్యన్న పాండవస్య మహాత్మన న స రాజసూయ సుజుభే ధర్మరాజస్య ధీమతః. దేవతలు, రాక్షసులు, యక్షులు, వరగులు, దివ్యమానవులు, విద్యాధరులు వీళ్ళ సమూహాలతో నిండైనటువంటి ఆ నిండిపోయిందిట ఆ యజ్ఞవాటికి అంతా కూడా. మహాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క రాజసూయ యాగము అనేక మంది అంటే ఆ ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడికి విచ్చేశారట. అందువల్ల వాళ్ళందరితోటి నిండిపోయిందట. గంధర్వగణ సంకీర్ణ శోభితో అప్సరసాంగణై దేవైర్మునిగణైర్యక్షై దేవలోకైవాపర న కిం పురుష గీతైశ్చ కిన్నైరైరుపశోభిత. ఇంకా ఎటువంటిదంటే ఇది గంధర్వగణాలు, అప్సరసల సమూహాలు, దేవ మునిగణాలు, యక్షులు, కిన్నర కింపురుష గీతాలాపనతో శోభిల్లి వీళ్లతో ఇది ఎలా ఉంది అంటే ఒక దేవలోకంలా ప్రకాశిస్తుందంట. అంత చాలా గొప్పగా ఉంది అక్కడ. ఇంకా ఎవరున్నారయ్యా అంటే నారదస్య జగవతత్ర తుంబురుశ్చ మహాద్యుతి విశ్వావసు చిత్రసేన తధాన్యే గీత కోవిదా రమయంతి స్మతాన్ సర్వాన్ యజ్ఞకర్మాంతరేశ్వధ. నారదుడు, తేజస్వైన తుంబురుడు, విశ్వావసుడు, చిత్రసేనుడు ఇట్లాంటి గొప్ప గీత విద్వాంసులు, దేవర్షులు ఈ యజ్ఞకర్మాంతరాల్లో వాళ్ళు చక్కగా గానం చేస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనోరంజనం చేస్తున్నట్ట. అందరూ ఆనందంతో ఉన్నట్టు. అట్లాగా అంత అద్భుతంగా జరిగిందయ్యా ఆ రాజసూయ యాగం అని చెబుతూ స్వస్తి.